ఉదయం లేచిందని రాత్రి పడుకునేంత వరకు నీ పాదములు వేటి కోసం పరిగెడుతున్నాయి? ఏ పనులు చేయడానికి పరిగెడుతున్నాయి? దేవుని చిత్తం కోసం పరిగెట్టే మనసు నీకుందా? ఆయన రాజ్య విస్తరణ కోసం నీ పాదాలు పరిగెడుతున్నాయా? ఒక మంచి చేయడం కోసం నీ పాదాలు పరిగెడుతున్నాయా? ఒక సహృదయంతో జీవించడం కోసం నీ పాదాలు పరిగెడుతున్నాయా? లేదా ఎవరో ఒకరికి కీడు చేయాలని, ఎవరో ఒకరు నష్టపరచాలని, ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని నీ కాళ్ళు పరిగెడుతున్నాయి? ఒకసారి ఆలోచన చేయి. అనేకులు ఇతరులను మానసికంగా హత్య చేస్తూ ఉంటారు, ఎమోషనల్గా అసాసినేట్ చేసేస్తారు. కొంతమందిని వారి జీవితాన్ని పాడు చేయాలని మాటల ద్వారా అనేక మందిని పొడిచేవారు ఉంటారు, మాటలతో హింసించేవారు, మాటలతో నరహత్య చేసేవారు. కీడు చేయడానికి పరిగెత్తే పాదములు తమ స్వనాశనమునికే కోరుతున్నారు. యేసుప్రభు దేవుని వాక్యం చెబుతున్న మాట, అట్టివారు తమ స్వనాశనం కోసం పరిగెడుతున్నారు. ఏ కీడైతే నువ్వు చేయడానికి పరిగెడుతున్నావో జాగ్రత్త సుమా, ఆ కీడు నీ వెంబడే ఏం చేస్తూ ఉంటుంది? పరిగెడతా ఉంటుంది. నీ వెంబడి వచ్చేస్తూ ఉంటుంది ఆ కీడు. కీడు వెంబడి కీడు వస్తుంది అని కనుక నువ్వు అంటే జాగ్రత్తగా ఆలోచించేయి. మరొకరికి ఎవరికో నువ్వు కీడు చేయాలని ఇబ్బందులు పాల్చిన ప్రయత్నం చేస్తూ ఉంటే నీవు చేసే పనులు ఎక్కడికి పోవట్లేదు, నీ వెనకాలే వస్తున్నాయి, నీ వెంబడే వస్తున్నాయి. కీడు చేయడం మానే, మేలు చేయడం నేర్చుకో. యేసయ్య మనందరికీ నేర్పించిన బోధలలో ఒక అద్భుతమైన బోధ ఏంటో తెలుసా? కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకోవాలి. మేలు చేయడం వెంటాడాలి. ఎప్పుడైతే నువ్వు మేలు చేయడం ప్రారంభిస్తావో నీ వెనకాల కూడా మేళ్ళు పరిగెడతాయి. హల్లెలూయా. మేలు చేయి, నీ వెంబడి దేవుడు మేలు పంపిస్తాడు.